కాకినాడ జిల్లా తొండంగి మండలం బెండపూడి పిఈ చిన్నయ్యపాలెం గ్రామాలకు చెందిన పచ్చని పంట పొలాల మధ్య విమానాశ్రయం ప్రతిపాదనను విరమించుకోవాలని కోరుతూ పెద్దాపురం ఆర్డీఓ శ్రీమణికి ఆయా గ్రామాల రైతులు వినతి పత్రం అందజేశారు. తొండంగి మండలం బెండపూడి పిఈ చిన్నయ్యపాలెం గ్రామాలకు చెందిన సుమారు 100 మంది చిన్న సన్నకారు రైతులు పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆర్డీఓ శ్రీరమణికి తమ గోడు విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తొండంగి మండలం బెండపూడి పిఈ చిన్నయ్యపాలెం గ్రామాల మధ్యలో అన్నవరం 16వ నెంబర్ జాతీయ రహదారికి ఆనుకుని విమానాశ్రయ నిర్మాణం నిమిత్తం సుమారు 800 ఎకరాలు భూసేకరణ చేయనున్నట్లు వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం జరుగుతున్నట్లు తెలిపారు. ఈ విషయమై భయాందోళనకు గురైన చిన్న సన్నకారు రైతులతో పాటు కౌలు రైతులందరూ కలిసి ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని కోరుతూ ఆర్డీఓకు వినతిపత్రం ఇచ్చామని తెలిపారు. ఇప్పటికే తాము పుష్కర కాలువ, పోలవరం కాలువ నిమిత్తం సుమారు 475 ఎకరాలు, 16వ నెంబర్ జాతీయ రహదారి బైపాస్ రోడ్డు నిర్మాణం నిమిత్తం సుమారు 150 ఎకరాలు కోల్పోవడం మూలంగా కొంతమంది రైతు కుటుంబాలు నిరాశ్రయులు కాగా బెండపూడి ఆయకట్టు పూర్తిగా హరించుకుపోయిందని తెలిపారు. ఇప్పుడు ఈ విమానాశ్రయం ప్రతిపాదనతో మరో 800 ఎకరాలు కోల్పోతే కేవలం వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించే సుమారు 1800 మంది చిన్న సన్నకారు రైతు కుటుంబాలు తీవ్రంగా నష్టపోతాయని, ఈ రైతులందరూ కేవలం 2 ఎకరాలలోపు భూమి కలిగిన వారే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బెండపూడి ఎంపీటీసీ నాగేశ్వరరావు, ఎక్స్ ఎంపీటీసీ పిశాలాక్షి, బెండపూడి మరియు పిఈ చిన్నయ్యపాలెం రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారిని కలిసి మళ్ళీ పిలుస్తాం. నేను లేకపోతే ఈనాడు పేపర్లో వచ్చింది ఈ సొంతంగా అది ఒకసారి మీరు అంటే మన కలెక్టర్ గారు కూడా మీకే బాగా అనిపిస్తుంది. మరి ఆ పంట పొలాల్లో మరి ధాన్యం తీసేసుకుంటే ఇంక రైతులు ఇక మార్గమే లేదన్నమాట. ఎక్కడో ఇక్కడ ఆత్మహత్యలు ఉండగా ప్రత్యక్షంగా చేసుకుంటాం. ఎందుకంటే ఎకరం రైతులు ఏం చేయాలి? మొత్తం భూమి పోతుంది. అసలు పచ్చదనం అంటే పూర్తిగా కంప్లీట్ కనుమరుగవుతుంది. ప్రధానమంత్రి గారు అక్కడ ఏదో గుజరాత్లో పచ్చదనం పోవాలి వారు చెప్తారు, మన పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. మీకు తెలుసు, మాకు అందరికీ తెలుసు. అయినా సరే సర్వనాశనం అయిపోయే పరిస్థితి వస్తుంది.